తరం మారలేదు కానీ స్వరం మారుతోంది. కశ్మీర్లో హింస ఆగాలంటే పాకిస్తాన్తో చర్చలు జరపాల్సిందేనని, లేకపోతే ఈ హింస మరింత పెరిగి కశ్మీర్ను అల్లకల్లోలం చేస్తుందని దొంగ ఏడుపులేడ్చిన ఫరూక్ అబ్దుల్లా ఇప్పుడు తన వాయిస్ మార్చుకుంటున్నాడు. దేశ ప్రజలంతా కశ్మీర్కు రావాలని, కశ్మీర్ అందాలను ఆస్వాదిస్తే తమకు పూట గడుస్తుందని శస్యభిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నాడు. ఇన్నాళ్లు ఈ తెలివితేటలు ఏమైపోయాయి అనే ధర్మ సందేహానికి ఫరూక్ దగ్గర ఇప్పుడు జవాబు లేదు. అంతేకాదు, కేదార్నాథ్లో కొలువైన శంకరుడు కూడా హిందువులను పిలుస్తున్నాడని సెంటిమెంట్ రంగరిస్తున్నాడు. మరి ఫరూక్ అబ్దుల్లా వాయిస్లో ఇంత భారీ మార్పు ఎందుకు వచ్చింది? కశ్మీర్లో అసలు ఏం జరుగుతోంది? బాబూ రండి, మీరు వస్తేనే మాకు తిండి. టూరిస్టులు రావాలని ఫరూక్ విజ్ఞప్తి. చూస్తుండగానే గళంలో ఇంత మార్పు దేనికి? 1000 గుడ్డు తిన్న రాబందైనా ఒక్క గాలివానికే చచ్చింది అని చెప్పుకుంటారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, కశ్మీర్లోని ముఖ్య నేత అయిన ఫరూక్ అబ్దుల్లా గళం పూర్తిగా మారిపోయింది. మొన్నటిదాకా కశ్మీర్ ప్రత్యేక ఉనికి కోసం బలంగా గళం వినిపించిన ఫరూక్ ఇప్పుడు కశ్మీర్ బాగుండడమే తనకు కావాలని, ఇతరుల జోక్యం గురించి మాట్లాడటం లేదు. పహల్గాం ఘటనకు ముందు వరకు కూడా కశ్మీర్ను అక్కడి నాయకులంతా తమ తాతల జాగీర్లానే భావించారు. కశ్మీర్ విషయంలో ఎప్పుడు పాకిస్తాన్ జోక్యానికి అవకాశం ఇవ్వాలని, పాక్తో చర్చలు జరపాలంటూ మెలికలు పెడుతూ వచ్చేవారు. 370 ఆర్టికల్ను కూడా తీవ్రస్థాయిలో విభేదించారు. కశ్మీర్ ఉనికి పోతుందని, అక్కడ ప్రజాస్వామ్యం కనుమరుగైపోతుందని ఇలా చెవిలో జోరీగలాగా మాట్లాడేవారు. ఒక ఫరూక్ అబ్దుల్లా ఏం కర్మ, మెహబూబా ముఫ్తీ, అక్కడి సిపిఎం వంటి ఇతర పార్టీల నాయకులందరిది అదే పాట. కానీ పహల్గాం తర్వాత అక్కడి పాలక పార్టీ అయిన ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తన గళాన్ని మార్చేసుకున్నాడు. ఒక్కసారిగా వర్షన్ మారడమే ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటున్నారు పరిశీలకులు. కశ్మీర్ లోయలో ఇటీవలి ఉగ్రదాడుల తర్వాత ముఖ్యంగా పహల్గాంలో జరిగిన దాడి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. 26 మందిని టెర్రరిస్టులు కాల్చి చంపారు. అందులో 25 మంది పర్యాటకులుండగా ఒక స్థానికుడు కూడా చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తించింది. ఆ దాడి తర్వాత పర్యాటకం పూర్తిగా పడిపోయింది. టూరిస్టులు కశ్మీర్ను సందర్శించడానికి విముఖత చూపుతున్నారు. వారి టూర్లు కూడా రద్దు చేసుకున్నారు. హోటళ్లు వెలవెలబోతున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదే ఇప్పుడు కశ్మీర్ ఖజానా మీద తీవ్రమైన ప్రభావం చూపుతోంది అంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్టమైన చర్యల కారణంగా కాస్త కోలుకోవడం మొదలైంది అనేది ఫరూక్ అబ్దుల్లా ఉద్దేశ్యం. ఇప్పుడిప్పుడే గుల్మార్గ్లో 400 నుంచి 500 మంది పర్యాటకులు కనిపిస్తున్నారని, పహల్గాంలో కూడా క్రమంగా కదలికలు కనిపిస్తున్నాయని ఫరూక్ అభిప్రాయపడుతున్నాడు. సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో భద్రతా పరిస్థితి మెరుగుపడుతోందంటున్నాడు. అంతేకాదు, హిందూ టూరిస్టులు తప్పకుండా రావాలని, ఆ దేవుడు సృష్టించిన ఈ అందాలను మీరు చూస్తేనే తమ కడుపులు నిండుతాయని, అమర్నాథ్లో కొలువైన భోలేనాథుడు కూడా మిమ్మల్ని పిలుస్తున్నాడని భావోద్వేగంగా ఫరూక్ విజ్ఞప్తి చేస్తుండడం విశేషం. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంది. అన్ని రంగాల ప్రజలు కూడా పర్యాటకులపైనే ఆధారపడతారు. అయితే ఇటీవలి ఉగ్రదాడుల కారణంగా పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఇప్పుడు అదే రంగాన్ని పునరుద్ధరించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ఫరూక్ అబ్దుల్లా కోరుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే ఫరూక్ అబ్దుల్లా గతంలో ఏం మాట్లాడాడు అనే విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన గతంలో కశ్మీర్ సమస్యను రాజకీయంగానే పరిష్కరించాలని, భారత్ పాకిస్తాన్ మధ్య సంప్రదింపులు అవసరమని పదే పదే వాదించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని మాన్యుమెంటల్ బ్లండర్ గా విమర్శించారు. అలాగే 2023లోనూ కశ్మీర్లో ఉగ్రవాదం కొనసాగుతోందని, ఒక్క పర్యాటకుడిపై దాడి జరిగినా పర్యాటక రంగం దెబ్బతింటుందని, అందుకే వేర్పాటువాదులతో పాటు వారికి కొమ్ము కాస్తున్న పాకిస్తాన్తోనూ చర్చించాలని వాదించారు. కానీ ఇప్పుడు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని భారత్ సరైన రీతిలో బదులిస్తోందంటూ సమర్థిస్తుండడం చర్చించుకునేలా చేస్తోంది. ఇప్పటివరకు హిందూ సెంటిమెంట్ను ఏనాడు పట్టించుకుని ఫరూక్ వంటి కశ్మీరీ ముస్లిం నేతలు ఇప్పుడు హిందూ భావనలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫరూక్ 1980, 1990ల్లో కశ్మీర్లో హిందువులపై జరిగిన ఊచకోతకు నిశ్శబ్దంగా సహకరించాడన్న విమర్శలున్నాయి. కశ్మీరీ పండిట్లు సొంత స్థలాలు, ఆస్తుల్ని వదిలిపోతుంటే ఏనాడు వ్యతిరేకించలేదు. వారిలో భరోసా నింపే ప్రయత్నమూ చేయలేదు. వేలాది మంది ఢిల్లీలో శరణార్థులుగా మారిపోయారు.
ఈ క్రమంలో తమ పర్యాటక రంగం దెబ్బతింటుందని మాట్లాడుతున్న ఫరూక్ సర్వం కోల్పోయిన పండిట్లను వెనక్కి రావాలని ఎందుకు పిలవడం లేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. నీళ్లు నిండిన కళ్లతో మాట్లాడుతున్న ఫరూక్ అంతే ప్రేమగా పండిట్లను వెనక్కి రప్పించడానికి, వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కశ్మీర్లో ఉన్నది ఎన్సీ ప్రభుత్వమే, సీఎంగా ఉన్నది కూడా తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే కావడం గమనించాల్సిన అంశం. కశ్మీర్లో పహల్గాం ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రభుత్వ బలగాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. పాకిస్తాన్తో యుద్ధానికి గ్యాప్ వచ్చినా కశ్మీర్లో సెర్చ్ ఆపరేషన్ చాలా పటిష్టంగా సాగుతోంది. హిందువులను ఎలా చంపాలనే విషయంలో టెర్రరిస్టులు పక్కా స్కెచ్ వేసుకున్నారని, ఊచకోతకు ముందు రెక్కి కూడా నిర్వహించుకున్నారని, అందుకు స్థానిక యువకులే సహకరించారని బలగాలకు తెలుస్తోంది. ఈ క్రమంలో పటిష్టమైన సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. స్థానిక వ్యక్తులు ఎవరు, బయట నుంచి వచ్చిన వారు ఎవరు సహకరించారు అనేది గుర్తించి పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంతో వారికి సహకరించిన యువకులను పెద్ద స్థాయిలో విచారిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ఫరూక్ అబ్దుల్లాకు సెగ తగిలింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. యువకులను దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారని, అమాయకుల మీద కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఇప్పటికే మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత చాలా ఆలస్యంగా ఫరూక్ అబ్దుల్లా గొంతు పెకిలించారు. ఈ క్రమంలో అక్కడి యూత్ను విచారించడమే ఫరూక్ చేత ఇలాంటి విజ్ఞాపనలు చేయించిందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు కశ్మీర్లో ఏకీకృతమైన జనాభాను మార్చేయాలని మోడియన్ టీం భావిస్తోందట. అందుకే మాజీ సైనికులకు ఉచిత భూమి, ఆయుధాలు ఇచ్చి స్వీయ రక్షణాధికారం ఇవ్వాలనే ప్రతిపాదన తెరమీదకొస్తోంది. ఇది కశ్మీర్లోని జనాభా నిర్మాణాన్ని మార్చే ప్రయత్నంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే పర్యాటకుల భద్రతకు గ్యారంటీ ఇస్తే తప్ప పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా అమలు సాధ్యం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాలనా పగ్గాలు చేతికి రావాలంటే రాష్ట్ర హోదా కావాల్సిందే. అటు పాకిస్తాన్కు గాని, పాక్ ఆక్రమిత కశ్మీర్కు గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతునిస్తే పర్యాటక రంగం ప్రమాదంలో పడటం ఖాయమన్న అభిప్రాయం ఇప్పుడు కశ్మీర్లోని ముస్లిం నాయకుల్లో బలపడింది అంటున్నారు. పాకిస్తాన్కు మద్దతివ్వడం ద్వారా ఆ దేశమే కాకుండా దానికి మద్దతునిస్తున్న ఇతర నాయకులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలవుతున్నారని, అనేక అవకాశాలు రాష్ట్రానికి రాకుండా పోవడం ఖాయమన్న బిగ్ పిక్చర్ అర్థమైపోయిందని, అందుకే ఫరూక్ నోట ఇలాంటి మాటలు వస్తున్నాయంటున్నారు. మరి ఈ మాటలు శాశ్వతమైనవేనా? కశ్మీరీ పండిట్ల గురించి ఏం చెబుతారన్నది చూడాల్సి ఉంది.